బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా అధికారులు సీరియల్ యాక్షన్ తో రంగంలోకి దిగుతున్నారు. రాజేంద్ర నగర్ లో పలు కాలనీల్లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. భూమ్రకుద్దీన్ దవాల్ చెరువు, చందానగర్ ప్రాంతంలో ఎర్ర చెరువు బఫర్ జోన్లలో అనుమతులు లేని నిర్మాణాలను నేలమట్టం చేశారు. భూమ్రకుద్దీన్ దవాల్ చెరువులోని బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. 18 ఎకరాల్లో ఏకంగా 10 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మొత్తం 20 ప్రహరీలు 6 నిర్మాణాలను కూల్చివేశారు. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. బహదూర్పుర ఎమ్మెల్యే ముబిన్ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఆయన్ని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సీరియస్ అయ్యారు. ఎంత పెద్దవాళ్లున్నా ఎవరిని వదిలిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో యాక్షన్లోకి దిగిన అధికారులు ఏకంగా 12 గంటల పాటు ఈ కూల్చివేతల పర్వాన్ని నడిపించారు. ఈ కూల్చివేతలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్వయంగా పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాల వెనక ఎవరున్నా వదిలిపెట్టేదే లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. ట్రయల్ సిటీ పరిధిలో రియల్టర్లు, బిల్డర్ల నిర్మాణాలు అక్రమమని తేలితే చట్టపరంగా కూల్చివేస్తామని చెప్పారు. వారికి సహకరించే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. చెరువులు, కుంటల సమీపంలో భూములు కొనుగోలు చేయాలని అనుకునేవారు ముందు హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించడం మంచిదని ఏవి రంగనాథ్ సూచించారు. రావద్దని చెప్తే నీకేం చెప్తున్నా అడగ రావద్దని చెప్తే మళ్ళా రావద్దని చెప్తే నీకేం చెప్తున్నా. అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా అధికారులు సీరియల్ యాక్షన్ తో రంగంలోకి దిగుతున్నారు. రాజేంద్ర నగర్ లో పలు కాలనీల్లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. భూమ్రకుద్దీన్ దవాల్ చెరువు, చందానగర్ ప్రాంతంలోని ఎర్ర చెరువు బఫర్ జోన్లలో అనుమతులు లేని నిర్మాణాలను నేలమట్టం చేశారు. భూమ్రకుద్దీన్ దవాల్ చెరువులోని బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. 18 ఎకరాల్లో ఏకంగా 10 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మొత్తం 20 ప్రహరీలు 6 నిర్మాణాలను కూల్చివేశారు. రావద్దని చెప్తే నీకేం చెప్తున్నా అడగ రావద్దని చెప్తే మళ్ళా అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. బహదూర్పుర ఎమ్మెల్యే ముబిన్ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఆయన్ని అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సీరియస్ అయ్యారు. ఎంత పెద్దవాళ్లున్నా ఎవరిని వదిలిపెట్టదని అధికారులను ఆదేశించారు. దీంతో యాక్షన్లోకి దిగిన అధికారులు ఏకంగా 12 గంటల పాటు ఈ కూల్చివేతల పర్వాన్ని నడిపించారు. రావద్దని చెప్తే నీకేం చెప్తున్నా అడగ రావద్దని. ఈ కూల్చివేతలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్వయంగా పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాల వెనుక ఎవరున్నా వదిలిపెట్టేదే లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. ట్రై సిటీ పరిధిలో రియల్టర్లు, బిల్డర్ల నిర్మాణాలు అక్రమమని తేలితే చట్టపరంగా కూల్చివేస్తామని చెప్పారు. వారికి సహకరించే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. చెరువులు, కుంటల సమీపంలో భూములు కొనుగోలు చేయాలని అనుకునేవారు ముందుగా హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించడం మంచిదని ఏవి రంగనాథ్ సూచించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, హైదరాబాద్ లో నిన్న మొదలైన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ఇప్పటికే సిటీ వ్యాప్తంగా చెరువులు పెద్ద ఎత్తున కూడా కబ్జాలకి ఆక్రమణలకు గురైనటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు హైడ్రా టీంకి వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత సర్వే నుంచి కూడా రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఎంతవరకు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి, ఎంతవరకు కూడా ఇప్పుడు కబ్జా కోర్లు కానీ వాళ్ళందరూ కూడా బిల్డింగ్లు కట్టేస్తారని దానిపై కూడా ఒక అవగాహనకు వచ్చారు. అవగాహనకు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి హైడ్రా టీంకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తంగా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువగా సెన్సిటివ్ ఏరియాలను మొదటగా వీరు టార్గెట్ చేశారు. దానికోవలనే నిన్న ఓల్డ్ సిటీలో ఈ రకమైనటువంటి అక్రమ కట్టడాలను కూడా పూర్తిగా కూల్చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అలాగే మాదాపూర్లో కూడా దాదాపు చాలా వరకు 7-8 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఈదులకుంట చెరువు ఇప్పుడు కనపడకుండా పోయినటువంటి నేపథ్యంలో ఆ చెరువు పక్కన చుట్టుపక్కల కూడా పెద్ద పెద్దన మల్టీ అపార్ట్మెంట్స్ అనేది కూడా కట్టారు కాబట్టి వాటి కూడా కూల్చేయాలని కూడా హైడ్రా టీము భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే నిన్న ఓల్డ్ సిటీలో కొంచెం సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా భద్రతా బలగాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలు ఉన్నప్పుడే అక్కడ వాళ్ళకందరికీ ఆల్రెడీ 1 వీక్ ముందు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెరువుల దగ్గర కానీ కుంటల దగ్గర కూడా ప్లేసులు కొన్నారు, పైగా ఇది ప్రభుత్వ భూమి ఆక్రమించారు కాబట్టి ఈ చట్టపరంగా కూడా మీ పైన చర్యలు తీసుకునే అవకాశం మాకు ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మీరు రిపోర్ట్ ఇవ్వండి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. అలాగే నోటీసులు కూడా ఎవరైతే ఆక్రమించారో వాళ్ళు కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే వారి నుంచి కూడా ఎటువంటి సమాధానం రాకపోవడం, దాంతోపాటు రంగనాథ్ టీము నిన్న వెళ్ళి అక్కడ అన్ని కూడా కూల్చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. కూల్చేసేవన్నీ కూడా ఇప్పుడు బయటకి తీసేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపటి నుంచి కూడా ఇటు సూర్యరంలో ఉన్నటువంటి కొన్ని చెరువులు చాలా వరకు కూడా కబ్జాకు గురయ్యి అక్కడికి కూడా వెళ్తున్నారు. దాంతోపాటు జైంట్ కానీ కూకట్పల్లి ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా ఈ చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి, అవి కానీ అలాగే గతంలో ఉన్నటువంటి చెరువులు ఇప్పుడు మాయమైపోయినటువంటి వాటికి సంబంధించినటువంటి ఇప్పటికే సర్వే నుంచి కూడా రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి చెరువులు కానీ అక్కడ స్థానికులు కానీ అందరినీ కూడా ప్రశ్నించిన తర్వాత ఇక్కడ ఎంతవరకు చెరువు ఉండేది, ఎంతవరకు కూడా ఇప్పుడు ఆక్రమణలకు గురైందన్న దానిపై కూడా ఒక రిపోర్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ఇప్పటికే కూల్చివేతలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు సమాచారం. దాని దగ్గరికి ఇప్పటికే లోటస్ బండ్లో కూడా మనం చూసాం. లోటస్ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కొంతమంది రోడ్డుని ఆక్రమించి మరి అక్రమ నిర్మాణాలు అనేది కూడా చేపట్టారు కాబట్టి అక్కడ కూడా పూర్తిగా వాటి నుంచి తొలగించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో చిన్న పెద్ద ఎవరిని కూడా చూడట్లేదు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులైనా కూడా వారిని కూడా చూడట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ ఈ చెరువులు కుంటల్ని ఎవరైతే ఆక్రమించారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టు ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఈ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురవడం వల్ల వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పుడు ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోతున్నాయి. దాంతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ కూడా మెరుగుపరచాలంటే ఖచ్చితంగా ఈ చెరువుల్లో బాగా క్లీన్ చేయించడం కానీ ఆక్రమణలు తొలగించడం కానీ తర్వాత అక్రమ కట్టడాలు కూర్చోవడం వల్ల చెరువు విస్తీర్ణం అనేది పెరుగుతుంది, వాటర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫ్లడింగ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. దాని తగ్గట్టుగానే ఈ ఆక్రమించిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ చెరువులు కాపాడే పనిలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. చెప్పండి ప్రియా. రైట్ రానా, అయితే అక్రమదారుల పైన అక్రమ కట్టడాల పైన కూడా సీఎం రేవంత్ సీరియస్ అయిన నేపథ్యంలో ఎంతటి పెద్దవాళ్ళున్నా సరే వదిలిపెట్టద్దని కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరైనా కుంటల సమీపంలో భూములు కొనాలంటే ఇకపై నుంచి హైడ్రా అధికారులను సంప్రదించాల్సిందేనా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ గత ప్రభుత్వంలో చాలా వరకు చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి. ఇంకా అంబర్పేట దగ్గర ఉన్నటువంటి చెరువు అయితే అసలు కనిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో 7-8 రకాల ఎకరాల సంబంధించిన విస్తీర్ణం ఉన్నటువంటి ఆ చెరువు ఇప్పుడు కనీసం 1 ఎకరా కూడా కనిపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇవన్నిటికీ కూడా ఆల్రెడీ కట్టడాలు కట్టేస్తారు కాబట్టి వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు, వీళ్ళు ఏ రకంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు, ఎందుకంటే ప్రభుత్వ భూమిని ఏ రకంగా వీళ్ళు ఆక్రమించారని తరపు కూడా ఇప్పటికే చాలా వరకు రిపోర్ట్స్ వచ్చాయి. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అన్ని కూడా కూలగట్టే యోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక మీదట ఎవరైనా ఇట్లా వెంచర్లు వేసినటువంటి వారు కానీ ఇక్కడ చెరువు పక్కనటువంటి ప్లేసుల్లో క్లీన్ అండ్ క్లియర్గా ఉంది ఈ భూమి అనేసి ఎవరైనా కూడా మీకు మభ్యపెట్టి కొనాలని చూసినా అమ్మాలని చూసినా కూడా ఖచ్చితంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండి అలా కొనాలనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా హైడ్రా టీంని కానీ సంప్రదిస్తే మేము దాన్ని కొనొచ్చా లేదా, అది ఖచ్చితంగా చెరువు పక్కన ఉన్నటువంటి ప్లేస్లో ఉందా లేకపోతే మరొక ప్లేస్లో ఉందా అనేది కూడా మేము స్పష్టంగా చెప్తాం. ఒకవేళ మీరు అనవసరంగా కొనేసి ₹1,00,00,000 కూడా మీరు మోసపోవద్దు, లక్షల రూపాయలు కూడా మోసపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో చాలా కాస్ట్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా మోసపోతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అలా కొని మీరు కట్టడాలు స్టార్ట్ చేస్తే మేము వచ్చి కూల్చి
చేస్తామనేసి కూడా ఇప్పటికే హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పినటువంటి నేపథ్యమే కనపడుతుంది. సో ఏదప్పటికైనా అక్రమ కట్టడాలపైన కానీ చెరువులు కాపాడటపైన కానీ ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి విధానాలతో కూడా వెళ్తుంది, చాలా ముక్కుసూటిగా వెళ్తుంది. ఎటువంటి సిఫార్సులు కూడా వాళ్ళు లొంగటం లేదు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.